అనుమతులు చెల్లవు. జువ్వాడ ఫామ్ హౌస్‌కు సర్పంచ్ అనుమతులు ఉన్నాయన్న అంశంపై సీఎం రేవంత్ 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కి తెలవదా? ఎన్నికల అఫిడవిట్‌లో ఫామ్ హౌస్ లీజు వ్యవహారం వెల్లడించలేరా? లేకుంటే అనర్హత వేటు విచారణ తప్పదు. అక్రమాలపై ఉమ్మడిగా పరిశీలిద్దాం. విపక్ష నేతలు రావాలి. మా కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణం ఉన్నట్లు చూపితే నేను దగ్గరుండి కూల్చివేయిస్తా సీఎం రేవంత్. నాడు మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారు. అందుకే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్‌కు బెయిల్ వచ్చిందా? కేటీఆర్. నా బిడ్డొచ్చింది. కవితను హత్తుకొని భావోద్వేగానికి గురైన శోభమ్మ. అంతకుముందు విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులకు ఘన స్వాగతం. కేటీఆర్ భర్త, కుమారుడితో కలిసి హైదరాబాద్కు. జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2360 కోట్లతో ఏర్పాటు. 2 దశల్లో దాదాపు 12,500 ఎకరాల్లో విస్తీర్ణ నిర్మాణం. హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా ప్రాజెక్టు. హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాంగ్ సైడ్లో వెళ్తే లైసెన్సే రద్దు. నేను ఇస్తున్న వివరాలన్నీ వాస్తవమే. ఏ తప్పు గుర్తించినా రుణమాఫీ మొత్తాన్ని రికవరీ చేసుకోవచ్చు. రుణమాఫీ కానీ రైతుల నుంచి అఫిడవిట్లో స్వీకరిస్తున్న ప్రభుత్వం.